మండలం బుధవాడ గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి వద్ద 800 గంజాయి చాక్లెట్లు, 800 గ్రాముల డ్రై గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐఎం సుకన్య తెలిపారు. ఒడిశా నుండి గంజాయి తీసుకువచ్చి స్థానిక గ్రానైట్ ఫ్యాక్టరీ కార్మికులకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మండలంలో ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలను విక్రయించినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐ నగేష్, ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీము మరియు చీమకుర్తిలోని సిఐ సుకన్యను మరియు ఎస్ఐని కలుపుకొని, అంతేకాకుండా మేము ఇద్దరు మీడియేటర్స్ను కూడా తీసుకొని బూదవాడలోని కరూర్ వైశ్య బ్యాంక్ దగ్గరలోని ఒక బడ్డీ కొట్టును మేము రైడ్ చేయడం జరిగింది. మీడియేటర్ సమక్షంలో రైడ్ చేస్తే అందులో మాకు 20 ప్యాకెట్లు గాంజాతో తయారు చేసిన చాక్లెట్ దొరికాయి. ఒక్కొక్క ప్యాకెట్లో 40 చాక్లెట్లు ఉంటాయి. అటువంటి ప్యాకెట్స్ 20 దొరికాయి. టోటల్గా 800 చాక్లెట్లు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అదే బడ్డీ కొట్టులో మేము సెర్చ్ చేయంగా మాకు 800 గ్రాముల డ్రై గాంజా దొరకడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకున్నాము, విచారిస్తున్నాము. అంటే ఇతను కొత్తతనంటే ఇంతకు ముందు కూడా ఇటువంటి కేసులు పెట్టాము. ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ గ్రనైట్ ఫ్యాక్టరీస్లో వాటిల్లో వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇది మన స్టేట్లో లేదు. అక్కడ ఒరిస్సా నుంచి ఈ చాక్లెట్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. అంటే ఒడిస్సా నుంచి తీసుకొచ్చేస్తుంది. దీంట్లో 40 చాక్లెట్లు ఉంటాయి. దీంట్లో 40 చాక్లెట్లు ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్గా ఎంత వర్త్ ఉండదు? అంటే 5 రూపీస్ అమ్ముతున్నాడంటే 800 చాక్లెట్లు 85 4,500. ఈ అప్రాక్సిమేట్లీ 800 గాంజా ఉంది కదా, గాంజా ఒక 5,000 5 రూపీస్ కొని ఇక్కడ ఎక్కువ రేటుగా అమ్ముతారు. మన దగ్గర దొరకవు. ఒడిస్సా మ్యానుఫ్యాక్చర్